స్మార్ట్ రిజల్ట్ మీద పూరి జగన్నాథ్ కెరియర్ ఎంత డిపెండ్ అయ్యిందో తెలియదు కానీ రామ్ కి మాత్రం ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ చేయబోయే సినిమాలు అంటూ ఒకటికి 2 ప్రాజెక్టులు వైరల్ అవుతున్నాయి. స్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు రామ్ కెరియర్ లో. అందుకే మళ్ళీ సేమ్ ఫార్ములానే నమ్ముకున్నారు. ఆల్రెడీ లైగర్ తో ఇబ్బంది పడ్డ పూరి జగన్నాథ్ తేరుకుని డబుల్ స్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ముందే చెప్పిన స్కెడ్యూల్స్ ప్రకారం అంతా జరుగుంటే ఈ పాటికి సినిమా విడుదల కావాల్సింది. డబుల్ స్మార్ట్ షూటింగ్ ఆ మధ్య కొన్నాళ్ల పాటు ఆగింది. ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. ముంబైలో ఇటీవల స్కెడ్యూల్ కంప్లీట్ చేశారు రామ్. రీసెంట్ రిలీజ్ కంద నిరాశపరచడంతో డబుల్ స్మార్ట్ మీద డబుల్ హోప్స్ పెట్టుకున్నారు రామ్. డబుల్ స్మార్ట్ రిలీజ్ కాగానే రామ్ ఏం చేస్తారనే మాట ఎప్పటికప్పుడు చర్చల్లోకి వస్తోంది. గౌతమ్ వాసుదేవ మీనన్తో ఓ సినిమా ఉందంటూ వార్తలున్నాయి. దాంతోపాటు మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి డైరెక్టర్ మహేష్ బాబుకి కాల్ షీట్ ఇచ్చారనే మాటలు ఉన్నాయి. చాన్నాళ్లుగా సక్సెస్ లేకుండా ఉన్న అనుష్క కెరియర్ ని గాడిలో పెట్టిన మహేష్ బాబు ఇప్పుడు రామ్ కి కూడా జబర్దస్త్ సక్సెస్ అయ్యే స్క్రిప్ట్ వినిపించారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సోలో లైఫే సో బెటర్ అనే మాటలో ఇంత ఆనందం దాగుందా? వారేవా, ఇన్నాళ్ళు దీనెందుకు మిస్ అయ్యాను అంటూ సోలో లైఫ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు హసన్ డాటర్ శృతి. సంబరాలంటే అదేదో మామూలుగా కాదు, సంగీతంతో కలిపి ఎస్ యాక్టింగ్, మ్యూజిక్ 2 కళ్ళు అంటూ శృతి చెప్తున్న బోలెడన్ని కబుర్లు మనం కూడా వినేద్దాం పదండి. కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమాతో సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాల్సింది శృతి హాసన్. కమల్ హాసన్ అప్పుడు ఎంతగానో ఎంకరేజ్ చేసినా శృతికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతగా లేకపోవడంతో దూరంగా ఉన్నారట. ఈ విషయాన్ని చాలా సార్లు కమల్ హాసనే చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం కమల్ తో కలిసి కాన్ఫిడెంట్ గా ముందుకొచ్చేస్తున్నారు శృతి. రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తో కలిసి శృతి చేసిన వీడియో సాంగ్ కి లిరిక్స్ రాసింది కూడా కమల్ హాసన్. అంతేకాదు ఇండియన్ 2 మ్యూజిక్ ఈవెంట్ లోనూ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు శృతి. చిన్నప్పటి నుండి తన సంగీతాన్ని ఎంతో ఇష్టంగా వినే కమల్ హాసన్ ఈవెంట్ లో ఇలా పర్ఫార్మ్ చేయడం లైఫ్ టైం అచీవ్మెంట్ గా అనిపిస్తోందని హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు శృతి. తన లైఫ్ లోకి ఫస్ట్ వచ్చింది మ్యూజిక్ అని, ఆ తరువాతే సినిమాలు, నటన వచ్చాయని అంటున్నారు మిస్ హాసన్. ఫ్యూచర్ లోనూ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో మ్యూజిక్ కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తానని అంటున్నారు నటి శృతి. ప్రస్తుతం మరో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యే ఉద్దేశం లేదని స్ట్రాంగ్ గా చెప్పేశారు ఈ బ్యూటీ. అట్టా చూడమాకండి అంటున్నారు కాంతారా హీరో రిషబ్ శెట్టి. కాంతారా సినిమా తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు. అంతకన్నా ముఖ్యంగా కాంతారా ప్రీక్వెల్ విషయంలో బిగ్గెస్ట్ కొలాబరేషన్ గురించి హింట్ ఇచ్చారు రిషబ్. ఏంటది చూసేద్దాం రండి. డివైన్ బ్లాక్ బస్టర్ గా కలెక్షన్లను కొల్లగొట్టేసింది కాంతారా మూవీ. కథలో కంటెంట్ ఉండాలే కానీ కోట్లు కురిపించడం చిటికెలో పని అని ప్రూవ్ చేసింది కాంతారా. ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ రిషబ్ శెట్టికి పర్సనల్ లైఫ్ లోనూ చాలా బాగా కనిపిస్తోందట. రిషబ్ శెట్టి ఎక్కడికి వెళ్లినా కాళ్ల మీద పడి దండాలు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందట. నేను డివైన్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాను, అందులో నటించాను, అంతేకాని నేనేం దైవాంశ సంభూతుణ్ణి కాదు అని అంటున్నారు రిషబ్. సినిమా విడుదలై 2 ఏళ్లవుతున్నా ఇంకా జనం చూపిస్తోన్న ఆదరణ చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయని అంటున్నారు. కాంతారా సినిమా ప్రీక్వెల్ కి సంబంధించి షూటింగ్ చకచకా పూర్తవుతోందట. నార్నియాకు పనిచేసిన సంస్థలతో యానిమేషన్ కోసం టైఅప్ చేసుకున్నారట. ఈసారి ఆస్కార్ కి కాంతారా చాప్టర్ 1 వెళ్లడం పక్కా అనే కాన్ఫిడెన్స్ తో పనిచేస్తోంది టీం. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు పర్ఫెక్ట్ హిట్ పడితే చూడాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ఒక్క హిట్టే ఆ హీరో దగ్గరికి రాకుండా ఊరిస్తూ ఉంటుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డోట్ అనే డైలాగ్ పాపులర్ అయినా కొన్ని చోట్ల ఆ మాటలను ఆచితూచి వాడాల్సి వస్తోంది. మరేం పర్లేదు, మా హీరో దగ్గర బేఫిగర్గా వాడేసే రోజు త్వరలోనే ఉందంటూ హోప్స్ పెట్టుకుంటున్నారు కొందరు ఫ్యాన్స్. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా కదా చూసేద్దాం రండి. కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే పడ్డాయి వరుణ్ తేజ్ కి. బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టే కలెక్షన్స్ వచ్చాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకులకు ఫీల్ గుడ్ కలిగించే సినిమాలు బాగానే చేసి ఫిదా చేశారు ఈ హీరో. ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ నుండి గద్దలకొండ గణేష్ తో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మల్టీ స్టారర్స్ తోనూ రకరకాల కాన్సెప్ట్స్ తోనూ స్టైలిష్ యాక్షన్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ కంటెంట్ ని డ్రైవ్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్న సక్సెస్ మాత్రం ఎందుకో ఆయన్ని పలకరించడం లేదు. నిన్నటి విషయం ఎందుకు, రేపేంటని ఆలోచిద్దాం అని ఫిక్స్ అయిపోయారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్. రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న వరుణ్ తేజ్ త్వరలోనే మట్కా సెట్స్ కి వెళ్తారు. 1950 నుండి 1980 వరకు జరిగే కథతో తెరకెక్కుతోంది మట్కా. ఆల్రెడీ కొన్ని కీలక స్కెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే క్రూషియల్ స్కెడ్యూల్ మొదలవుతుంది. ఈ సినిమా ఎలాగైనా వరుణ్ కి పెద్ద హిట్ కావాలనే గోల్ తోనే పనిచేస్తోంది టీం. ఇప్పుడు కాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న విషయాల్లో ఏ మాత్రం నిజమున్నా సరే అతి త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో మూవీ లవర్స్ ఓ మెగా కొలాబరేషన్ గురించి వినడం ఖాయం. ఇప్పటిదాకా కలవని ఆ కాంబో మీద ఎప్పటి నుంచో ఆశలైతే కనిపిస్తున్నాయి. అవి త్వరలోనే నిజమవుతాయా? లెట్స్ వాచ్.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న గేమ్ చేంజర్ ప్రస్తావన రాగానే మనకు మ్యావరిక్ డైరెక్టర్ శంకర్ పేరు గుర్తుకొచ్చేస్తుంది. అప్పుడెప్పుడో రోబో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శంకర్. ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని అలరించే సినిమా ఆయన నుండి రాలేదు. అలాంటిది శంకర్ ని నమ్మి చెర్రీ సినిమా చేస్తున్నారంటేనే కథలో ఏదో క్రియేటివిటీ ఉండే ఉంటుందన్నది ఫ్యాన్స్ లో కనిపిస్తోన్న ఆశ. ఏడాది అక్టోబర్లో విడుదలకు సిద్ధమవుతోంది గేమ్ చేంజర్. అంతకన్నా ముందే వచ్చే నెలలో విడుదలవుతోంది భారతీయుడు 2. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 3కి సంబంధించిన పోర్షన్ కూడా తెరకెక్కించేశానని శంకర్ ప్రకటించారు. ఇటు గేమ్ చేంజర్, అటు ఇండియన్ త్రిక్వెల్ పనులు పూర్తయితే ఒక రకంగా శంకర్ కాల్ షీట్ ఖాళీ అన్నమాట. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కాగానే ఆయన రణ్వీర్ సింగ్ ప్రాజెక్ట్ తో బిజీ అవుతారని అనుకున్నారు అంతా. కానీ అంతకన్నా ముందే ఆయన అజిత్ తో సినిమా చేసే అవకాశాలున్నాయన్నది కాలీవుడ్ లో గుప్పుమంటున్న వార్త. వీరిద్దరూ కలిసి ఇప్పటిదాకా సినిమా చేయలేదు. అందుకే వీరి కాంబో గురించి న్యూస్ పుట్టగానే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. విడాము ఇచ్చి గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత అజిత్ శంకర్ సెట్స్ కి వెళ్తారన్నది ట్రెండింగ్ న్యూస్. నిజానిజాలేంటన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. చూసారుగా, ఇవి వాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.